స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి బిఎస్ఆర్ మ్యాథ్స్. ఈ వీడియోలో నేను క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏముంది? ఎక్స్ ఈజ్ ఏ రియల్, దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 లైస్ బిట్వీన్ 1/11 అండ్ 1. ఓకేనా? లైస్ బిట్వీన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? -1/11 అండ్ 1 అనేది రూట్స్గా రావాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి, మనం ఏం చేస్తామంటే లెట్ y ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఏమి ఇచ్చారు? ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 ఇచ్చారు. ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని ఇటువైపు పంపించేస్తున్నాను. ఓకేనా? ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని ఇటువైపు పంపించేస్తున్నాను. ఏమొస్తుందమ్మా? y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 ఈక్వల్ ఇంకేముందిరా ఇక్కడ? ఎక్స్ ఉంది. ఈ వైతో ఇంటూ చేసేస్తున్నా మొత్తాన్ని. ఓకేనా? వైని లోపలికి మల్టిప్లై చేసేస్తున్నాను. ఏమొస్తుందమ్మా? ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 5x ఇంటూ వై ప్లస్ 9y ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ని మళ్ళీ ఈక్వల్ టు యువతలో తెచ్చేస్తున్నామ్మా. ఏమైపోయింది? -x కదా అయ్యేది, ఈక్వల్ టు 0. ఓకేనా? మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక ఫామ్ ఏంటి? ఎలా రావాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో రావాలన్నమాట. అందుకని ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ని చూస్తున్నా. ఇక్కడ ఒకటే కదా ఉంది, ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ చూడండి, ఇందులో ఇది ఎక్స్ ఉంది కదా కామన్గా, నేను ఎక్స్ని తీస్తున్నాను రా. మైనస్ ఎక్స్ ఇంటూ ఏమొస్తుందమ్మా? 5y నెక్స్ట్ ప్లస్ 1. ఎందుకు? -x కామన్ పోయింది కదా, అంటే ఏమొస్తుంది కదా? 1 వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్తో మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇదే సేమ్ రావాలి మనకి. -5xy నెక్స్ట్ -xే కదా, ఇంక మిగిలింది ఏంటమ్మా? 9y ఈక్వల్ టు 0. మనకి ఏ ఫామ్ రావాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ రావాలి. ఓకేనా? అందుకని నేను ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేసేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ లోపలికి వెళ్ళిపోతే ఏమో ప్లస్ రాస్తున్నాను, మైనస్ లోపలికి మల్టిప్లై చేసేస్తున్నా. ఏమొస్తుందమ్మా? -5y మైనస్ 1 ప్లస్ 9y ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్. ఏ ఫామ్లో ఉందమ్మా ఇది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇద్దా అమ్మా? ఓకేనా? ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. వెయిట్ ఏమైపోయిద్దిరా? ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది? y ఉంది. నెక్స్ట్ b ఏమైపోయింది? నేను ఇప్పుడు b రాసేటప్పుడు మైనస్ కామన్ తీసేసి రాస్తున్నాను, ఎందుకనేది మీకు తర్వాత అర్థమైంది. 5y ప్లస్ 1. c ఏమైపోయింది మా ఇక్కడ? 9y. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక ఇచ్చాడు చూడండి, ఎక్స్ ఈజ్ రియల్ అని ఇచ్చాడు. సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్. ఓకేనా? ఎక్స్ ఈజ్ రియల్ కాబట్టి మనకి ఫార్ములా ఏమొచ్చిందంటే డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. డెల్టాకి ఫార్ములా ఏంటి మళ్ళీ? బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టాకి ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. బి అన్నప్పుడు మనకి వాల్యూ ఎంత ఉంది? -5y ప్లస్ 1. అర్థమైందా? 5 ఎందుకు మల్టిప్లై తీసేసాను? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎందుకు స్క్వేర్లో మైనస్ ఏమైపోయింది? పాజిటివ్ అయిపోయింది కదా, అందుకని -5y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ
ఏ వాల్యూ ఎంత ఉందమ్మా వై. నెక్స్ట్ సి వాల్యూ ఎంత ఉంది 9y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉందమ్మా, స్క్వైర్లో మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోయింది. ఓకేనా. ఇది ఎలా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. ఏ స్క్వైర్ ఇది తీసేద్దాము. ఏ స్క్వైర్ అంటే 5 స్క్వైర్ కదా, ఏమొచ్చేసింది 25y స్క్వైర్. నెక్స్ట్ బి స్క్వైర్ అంటే 1 స్క్వైర్ కదా, ప్లస్ 2ab 2 ఇంటూ ఏ అంటే ఎంత 2 ఇంటూ 5 అంటే 10y 10y మైనస్ 4 ఇంటూ ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి, ఏమొస్తుంది 9y ఇంటూ y కదా, 9y స్క్వైర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి 25y స్క్వైర్ ప్లస్ 1 ప్లస్ 10y మైనస్ 4 9 జారు 36y స్క్వైర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. చూడమ్మా 36లో 25 తీసేసేయండి, ఎంత వస్తుంది మైనస్ 11y స్క్వైర్. నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 10y, ఇంకేం మిగిలింది ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి నేను మైనస్ని కామన్ తీసేస్తున్నా మొత్తం ఈక్వేషన్లో, ఏమొస్తుందిరా 11y స్క్వైర్. ఇక్కడ మైనస్ కామన్ తీసేసాం కదా, ఏమొస్తుంది 10y మైనస్ 1 మైనస్ కామన్ తీసేసాగా అంటే ఏమైపోయింది ఇది చేంజ్ అయిపోయింది, గ్రేటర్ దాన్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుందిరా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసేసింది. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఈ రెండు రూట్స్ కనుక్కోవాలి అంటే ఏమొస్తుందిరా మొత్తం 11y స్క్వేర్ కదా, 2 ఇంటూ చేస్తే దాన్ని మనం ఎలా రాయొచ్చు 10yని మైనస్ 11 ఇంటూ ప్లస్ 1గా రాయొచ్చు కదా. ఓకేనా. అప్పుడు 10 వచ్చేసిద్దిగా, మైనస్ 11లో 1 తీసేస్తే 10 కదా, అందుకని నేను చూడండి 11y స్క్వేర్ మైనస్ 11y ప్లస్ y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో నేను 11yని కామన్ తీసేస్తున్నాను. 11yని కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ y మాత్రమే వచ్చింది మైనస్, ఇక్కడ 11y అంతా పోయింది కదా 1 ప్లస్ 1ని కామన్ తీస్తున్నాను, మనకి సేమ్ రూట్స్ రావాలి కదా ఇక్కడ ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు రూట్స్ ఏమైపోతాయి 11y ప్లస్ 1 నెక్స్ట్ y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. మనకి చూడండి ఇది ఎలా ఉందంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే మనం ఏమి రాయొచ్చు ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటాగా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఇది మీకు ఆల్రెడీ ఫంక్షన్స్లో తెలుసుండిద్ది రేంజ్ దగ్గర. ఓకేనా. ఫంక్షన్ చాప్టర్స్లో చేసింటారు. ఇది సేమ్ ఇలానే ఉంది కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కదా. ఇప్పుడు చూడండి ఆల్ఫా ఇది చూడండి ఇక్కడ నాకు ఏమొచ్చింది 11y ప్లస్ 1 ఈక్వల్ టు 0 y మైనస్ 1 ఈక్వల్ టు 0 కదా, అంటే ఇక్కడ ఏమొస్తుంది y ఈక్వల్ టు మైనస్ 1/11 y ఈక్వల్ టు 1 రూట్స్. ఇదేంటిది మా ఆల్ఫా, ఇదేంటిది బీటా. అంటే ఏం రాయాలి మనము ఈక్వేషను ఆల్ఫా అంటే ఏంటి మైనస్ 1/11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంకా బీటా అంటే ఏమొచ్చింది 1. మనకు కావాల్సింది ఇదే కదా మైనస్ 1/11 అండ్ 1 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం రాస్తాం therefore y is lies between ఎక్కడి నుంచి అక్కడికి 1/11 అండ్ 1కి. ఓకేనా. y is lies between మైనస్ 1/11 అండ్ 1 అనమాట. చూడండి ఫస్ట్ మన ప్రాబ్లం చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏం తీసుకున్నామా
y ఈక్వల్ టు తీసుకున్నాను. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్నదాన్ని ఇటువైపు పంపించేసాను. నెక్స్ట్ వైతో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఎక్స్ని ఇటు తీసుకొచ్చేసాను. ఈ రెండు ఈ ఫామ్లో తెచ్చుకోవాలి కదా, ax² + bx + c ఫామ్లోకి. అందుకని x² కోషెంట్స్ని ముందు రాశాను. నెక్స్ట్ ఎక్స్ కోషెంట్స్ని రాశాను. నెక్స్ట్ మిగతాది రాసేసాను. నెక్స్ట్ దీన్ని మాత్రం మనం ఏం తీసుకున్నాము, ఏ అని చెప్పి తీసుకున్నాం. దీని మొత్తాన్ని ఏంటి బి, ఇది మొత్తం సి, అంటే ax² bx + c ఫామ్లో ఉంది కదా. ఓకేనా. నెక్స్ట్ చూడు, ఎక్స్ ఈజ్ రియల్, ఎక్స్ అనేది రియల్, వాడే ఇచ్చేసాడు. ఎక్స్ ఈజ్ రియల్ అన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటమా, డెల్టా > 0. డెల్టా అంటే ఫార్ములా ఏంటి మళ్ళా, b² - 4ac. b అంటే రాశాను. నెక్స్ట్ 4 × a × c > 0. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేశాను. ఇదే ఫామ్లో ఉంది, a + b² ఫామ్లో ఉంది. నెక్స్ట్ అదే రాశాను. నెక్స్ట్ చూడండి, 36లో 25 తీసేసాను. నెక్స్ట్ మిగిలిన వాల్యూస్ రాశాను. నెక్స్ట్ ఇవన్నీ ఇంటూ చేస్తే ఏమొస్తుంది, -11y² కదా. మన 11y² ఎలా రాయొచ్చు, -11 + 1గా రాయొచ్చు కదా. అలానే నేను రాసింది. ఓకేనా. నెక్స్ట్ ఇవి రూట్స్ కనుక్కున్నాను. ఓకేనా. ఇది ఎలా ఉంది, x - α x - β ఉంటే α < x < b ఫామ్లో రాయాలన్నమాట. ఓకేనా. గ్రేటర్ దాన్ ఉంటే మళ్ళీ మారిపోయింది మా. నెక్స్ట్ చూడండి, రూట్స్ ఏమున్నాయి, ఇవే కదా. = 0కి అప్లై చేస్తే y ఏమైపోయింది, 1 ఇటు వచ్చేసిద్ది. ఇంటూలో ఉన్న 11 ఏమైంది, /11 అయిపోయింది. y ఈజ్ లైస్ బిట్వీన్ -1/11 చూడమ్మా. మన నెక్స్ట్ క్వశ్చన్ మా ఏముంది, 1/3x + 1 + 1/x + 1 -1/3x + 1 x + 1 డస్ నాట్ లైస్ బిట్వీన్ అన్నాడు. ఇందాకేమన్నాడు, లైస్ బిట్వీన్ అన్నాడు. ఇప్పుడేమన్నాడు, డస్ నాట్ లైస్ బిట్వీన్ 1 and 4. ఎక్స్ ఈజ్ రియల్, సేమ్ ఇందాకట్లాగే. ఇప్పుడు చూడండి మన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ లెట్ y = ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి, 3x + 1 + 1/x + 1 -1/3x + 1 x + 1 కదా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేనేం చేస్తున్నానంటే కామన్ తీస్తున్నా, 3x + 1 నెక్స్ట్ x + 1 ఇదే కదా. ఓకేనా. ఇప్పుడు చూడండి 1 కింద డినామినేటర్లో ఏముందిమా, 3x + 1 ఉంది. అంటే ఇక్కడ ఏముంది, 2 ఉన్నాయి కదా. అంటే ఏది మిస్ అయింది ఇక్కడ, ఇదే కదా. అందుకని ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది. x + 1 ప్లస్ ఇక్కడ 1 కింద ఏముందిమా, x + 1 మాత్రమే ఉంది. అంటే ఇంకేం మిస్ అయింది, ఇదే కదా మిస్ అయింది, అది రాయింది. నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఇక్కడ ఉన్నాయిగా, అంటే ఏమొస్తుంది, -1. ఓకేనా. అర్థమైందా. ఇది ఫస్ట్ నేను కామన్ తీసాను. ఇది ఇక్కడ చూడండి ఏముంది, 3x + 1 మాత్రమే ఉంది. ఏం మిస్ అయింది, ఇది ఉంటేనే కదా 2 మల్టిప్లై అయిపోయి సేమ్ వచ్చేది, డినామినేటర్ న్యూమరేటరు. అందుకని చెప్పి ఇక్కడ ఏముంది, x + 1 ఉంది. అంటే ఏముండాలి ఇక్కడ, 3x + 1 కదా, అదే రాశాను నేను. ఓకేనా. నెక్స్ట్ చూడండి, y ఇక్కడ చూడు x 3x అంటే ఎంత మొత్తం 4x. నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ 1 +2 ఇంకేముంది -1. కింద వాల్యూస్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ 3xతో రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. 3x × x ఏమొస్తుంది, 3x². 3x × 1 ప్లస్ 3x ప్లస్ x ప్లస్ 1 × 1 కాబట్టి 1. నెక్స్ట్ చూడండి 4x ప్లస్ 2లో 1 పోతే 1 బై ఇక్కడ చూడండి ఏముందో 3x² ప్లస్ 3x ఒక x ఎంతమా 4x ప్లస్ 1. ఇప్పుడు చూడండి డినామినేటర్లో ఉన్నదాన్ని ఇటు ఈక్వల్ టు యువతలు తీసుకొచ్చేసేయండి. ఇందాకట్లాగా సేమ్ y × 3x² + 4x
ప్లస్ 1 ఈక్వల్ టు 4x ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు y లోపలికి మల్టిప్లై చేసేయండి. ఏమొస్తుంది మా 3x² ప్లస్ 4xy ప్లస్ y ఈక్వల్ టు యువతలు ఉండాలి. తీసుకొచ్చేసేయండి. ఏమొస్తుంది -4x -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగా మనకి ఏమొస్తుంది x² కోఎఫిషియంట్ ఇది ఒక్కటే కదా, x² × 3y ప్లస్ ఇక్కడ చూడమ్మా x కోఎఫిషియంట్ ఏమున్నాయి 2 ఉన్నాయిగా, xని కామన్ తీస్తున్నాను. ఏమొస్తుంది 4y -4 ప్లస్ ఇంకేం మిగిలింది ఇక్కడ y మిగిలింది -1 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి కంపేర్ చేస్తే సేమ్ ఉందిగా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఏముంది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మ్లోకి వచ్చింది. వేర్ a ఈక్వల్ టు ఏముంది ఇక్కడ a ఈక్వల్ టు 3y ఉంది. నెక్స్ట్ b ఈక్వల్ టు ఏముంది ఇక్కడ చూడండి, నేను 4 కామన్ తీసేస్తున్నాను. ఏమొస్తుంది y -1. ఎందుకంటే స్క్వైర్లో చేయాలి కదా, ఇప్పుడు మనం b² చేయాలి కదా, అప్పుడు ఈజీగా ఉండటం కోసం. c వాల్యూ ఏమైపోయింది మా ఇక్కడ y -1. ఇంకా చూడండి సేమ్ వచ్చేసినాయి మనకి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, సిన్స్ x ఈజ్ రియల్ కదా వాడు ఇచ్చింది. ఓకేనా? x ఈజ్ రియల్ అన్నప్పుడు ఏమొస్తుంది డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా ఫార్ములా ఏంటి మా b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b² అన్నప్పుడు ఏముంది 4 × y -1 హోల్ స్క్వేర్ -4 ఏ వాల్యూ ఏముంది మా 3y ఉంది. నెక్స్ట్ y వాల్యూ ఏముంది y -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి స్క్వైర్లో ఉంది కాబట్టి 4 కూడా స్క్వేర్ అయిపోయింది కదా, అంటే ఏం రాయొచ్చు 16. నెక్స్ట్ ఇది చూడండి a - b హోల్ స్క్వేర్ కదా, a² అంటే y² ప్లస్ b² అంటే 1² -2ab అంటే 2y -4 ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 3y × y ఏమొస్తుంది 3y² -3y × 1 కదా, అంటే 3y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 16 లోపలికి తీసుకెళ్ళిపోండి, ఈజీగా ఉండిద్ది. 16y² ప్లస్ 16 16 × 2 అంటే 32y -4 కూడా లోపలికి తీసుకెళ్ళిపోండి. ఏమొస్తుంది 4 3 జారు 12y² -× ప్లస్ 4 3 జారు 12y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. y² వాల్యూస్ చూడండి ఏమున్నాయో, 16లో 12 తీసేసేయండి ఏమొస్తుంది 4y². నెక్స్ట్ 32y ఉంది కదా 12y, 32లో 12y తీసేసేయండి ఏమొస్తుంది -20y. నెక్స్ట్ ఏం మిగిలింది 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందులో నేను 4 కామన్ తీస్తున్నానమ్మా, 4 కామన్ తీసి అటు వైపు పంపించేస్తున్నాను. ఏమొస్తుంది y². 4 5 జారు కదా 5y ప్లస్ 4 4s కదా. ఓకేనా? లేకపోతే నేను చూడండి ఇక్కడ ఒక స్టెప్ వేస్తాను మీకు అర్థం కాకపోతే మళ్ళా 4 ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది 4y² అంటే ఇదే కదా. నెక్స్ట్ 4 × 5 అంటే 4 5 జారు 20y ఇదే కదా, 4 4 జారు 16 కదా, ఇదే కదా వస్తుంది. 4ని ఇప్పుడు అటు వైపు పంపించేసేయండి. ఈక్వేషన్ ఏమొస్తుంది మా y² - 5y ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మొత్తం మనకేం రావాలి 4y² రావాలి. అంటే 5yని ఏం రాసుకోవచ్చు -4 -1 అని రాస్తే -5 అయిపోయింది కదా, -4 × -5 అయిపోయింది. కాబట్టి y² -4y -y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0
నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వైని కామన్ తీద్దామా, వై -4. నెక్స్ట్ ఇక్కడ y -4 కావాలి కదా, సేమ్ -1ని కామన్ తీద్దాం, y -4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ సేమ్ రూట్స్ ఏమొస్తాయి, y -1 y -4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మన కింద ఇట్లా చూడండి, ఇక్కడ ఏమున్నాయి, x -α x బీటా, ఇందాకేమున్నాయి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అంటే మనకేమొస్తుంది మా, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా వస్తుంది. ఓకేనా, ఇది ఫాము. నెక్స్ట్ చూడమ్మా ఎలా ఉంది, ఎక్స్ మైనస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆరు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా కదా. ఇప్పుడు వాల్యూస్ ఏమైపోతాయి, y ఈక్వల్ టు 1 కదా, నెక్స్ట్ y ఈక్వల్ టు 4 అనమాట. మనకు ఆన్సర్ వచ్చిందిగా 1 and 4 అనమాట. ఏమి రాస్తాం మనము, ఇక్కడ రాస్తాం చూడండి, ఏం రాయొచ్చు, y బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞ to 1 క్లోజ్డ్ ఇంటర్వెల్ యూనియన్ నెక్స్ట్ 4 కదా, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +∞ అన్నమాట. ఇలా రాసేది. ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి. లేకపోతే ఏం రాస్తాము, ఆర్ ఇలా అయినా రాయింది, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏముంది 1 ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా అంటే ఏముంది 4. ఈ రెండిట్లో ఏదైనా రాయండి. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది మాత్రం రాయటం మర్చిపోవద్దు మా, లాస్ట్ దీనికి 1 మార్క్ ఇస్తున్నారు. నేను ఫైనల్ ఎగ్జామ్స్లో కరెక్షన్కి వెళ్తున్నాను కదా, అప్పుడు దీనికి కంపల్సరీ 1 మార్క్ ఇస్తున్నారు. వై ఏముంది మా ఇక్కడ, y అనేది డస్ నాట్ లైస్ బిట్వీన్, ఎక్కడి నుంచి ఎక్కడికి లేదు, 1 and 4 అనమాట. ఇచ్చిందే కదా మనం రాయటము. ఇదంతా ఏం తీసుకున్నాము, y అని తీసుకున్నాను కదా, కాబట్టి y ఈజ్ డస్ నాట్ లైస్ బిట్వీన్ 1 and 4. ఓకేనా, చూడండి ఈ 2 సమ్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఇంపార్టెన్స్ క్వశ్చన్స్. ఈ 2 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లెట్ y ఈక్వల్ టు ఇచ్చింది తీసుకున్నాను మా, నెక్స్ట్ కామన్ తీసాను, ఇంటూ చేయడం ఇదంతా ఇందాక ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ చూడండి x ఇంటూ 3x కదా, ఏమొస్తుంది 4x, నెక్స్ట్ 1 + 1 అంటే 2 -1, 3x ఇంటూ x x² 3x ఇంటూ 1 3x 1 ఇంటూ x x. నెక్స్ట్ చూడండి ఇది 2లో 1 పోతే 1 కదా. నెక్స్ట్ చూడండి ఈ రెండింటిని యాడ్ చేశాను, 3x + x 4x. ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని ఈక్వల్ టు యువతలు తీసుకొచ్చేసాను, y ఇంటూ నెక్స్ట్ ఏం చేశాను, yని లోపలికి మల్టిప్లై చేసేసాను, ఈక్వల్ టు ఉన్నదాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాను, ఇది తీసుకొచ్చేసాను ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి మనకి ఏ ఫామ్లో రావాలరా, 3x² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో రావాలి కదా. ఓకేనా, అందుకని x² కోఎఫిషియంట్ ముందు రాశాను, x కోఎఫిషియంట్ రాశాను. ఇదంతా ఏముందిరా, ఏ అయిపోయింది, నెక్స్ట్ ఇది మొత్తం b, నెక్స్ట్ ఇది c అయిపోయింది. సిన్స్ x ఈజ్ ఎ రియల్, ఆల్రెడీ ఇచ్చాడు. రియల్ అన్నప్పుడు ఇందాక ఏం చెప్పాను, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా ఫార్ములా ఏంటి మా, b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ చూడు నేను 4 కామన్ తీసి రాశాను కదా. ఓకేనా, నెక్స్ట్ ఏ అంటే రాశాను, సి అంటే రాశాను. నెక్స్ట్ స్క్వేర్లో ఉంది కాబట్టి 4 ఏమైపోయింది 16 అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, అందుకని a² + b² - 2ab.
నెక్స్ట్ 3y ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. ఏమొస్తుంది 3y ఇంటూ y అంటే 3y² మైనస్ 3y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. 16 లోపలికి మల్టిప్లై చేసేసేయండి. 4ని ఇక్కడ లోపలికి మల్టిప్లై చేసేయండి. 16y మైనస్ 12y ఉంది అంటే 16లో 12 తీసేసేయండి 4. నెక్స్ట్ 32yలో 12 తీసేసేయండి 20. నెక్స్ట్ మిగిలింది ఏంటి 16 కదా వేసాను. నెక్స్ట్ ఈ మొత్తం ఈక్వేషన్లో 4ని కామన్ తీసేస్తున్నామా. ఏమొచ్చింది y² ప్లస్ మైనస్ 5y ప్లస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ y² సేమ్. నెక్స్ట్ ఈ రెండు ఏమొస్తుంది 4y² వస్తుంది కదా అంటే 5yని ఏం రాయొచ్చు -4 -yగా రాయొచ్చు కదా. ఓకేనా. ఈ రెండిట్లో నేను మళ్ళీ వైని కామన్ తీసా. ఏం మిగిలింది y -4 1 ఇంటూ -1ని కామన్ తీస్తే y -4. ఓకేనా. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఏం రాయొచ్చు ఎస్లో x దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా రాయొచ్చు. y రూట్స్ ఏమైపోయినాయి y ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 4 అయినాయి. దాన్ని ఈ రూపంలో ఏ రూపమైనా రాయొచ్చు మీ ఇష్టం. ఇది వచ్చు అనుకుంటే ఇది లేకపోతే ఇదంతా ఇది మీ ఇష్టం ఏదైనా రాయండి. ఈ లైన్ మాత్రం రాయడం మర్చిపోవద్దు. ఓకేనా. y డస్ నాట్ లైస్ బిట్వీన్ 1 and 4 మనం ప్రూవ్ చేసింది ఇదే కదా. ఓకేనా. ఈ 2 సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా సమ్స్ చెప్పుకుందామా ఇంపార్టెంట్. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. మీరు ఎక్కువగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి